ఏం బానే ఉంది కానీ ఫుట్ వర్క్ కొంచెం వీక్ గా ఉంది. వీక్ గా ఉందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. దానివల్ల నీకు ఉపయోగం ఉంటుంది, నాకు ఉపయోగం ఉంటుంది. సీఎంకి మిశ్రా గ్లోబల్ ప్రాజెక్ట్స్ మధ్య జరిగిన డీలింగ్స్ తాలూకు ఫైల్స్ ఏవేవైతే ఉన్నాయో తీసుకొచ్చి నాకు ఇవ్వు. అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను. ప్రియమైన పాత్రికేయులారా, మీరందరూ ఇప్పటి వరకు నేను కేవలం నా రాజకీయ స్వార్థం కోసమే ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి మీద నిందలు మోపుతున్నాను అనుకుంటున్నారు. కానీ నేను ఒక బాధ్యత గల నాయకుడిని. నా దగ్గర ఇప్పుడు ఈ గూడు పుటానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవే ఆ డాక్యుమెంట్స్. అక్కడ ఏం జరుగుతోంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఒక పెద్ద స్కామ్. రండి సార్. బాబాజీ, నన్ను క్షమించండి బాబాజీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను బాబాజీ. ప్లీజ్ ప్లీజ్ బాబాజీ, క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. I'm really very sorry బాబాజీ. తెలియకుండా పెద్ద తప్పు చేసేసాను. మీ ఫైల్ రెడీ చేయబోయాను. అంతా మీ కాళ్ల ముందు పడేశాను. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మీకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ గురించి నువ్వు దిగులు పడకు. ఎవిడెన్స్ అన్నది ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. వీటన్నిటినీ నా పాదాల కింద ఉంచి నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని చాటుకున్నావు. నేను మీకు మాటిస్తున్నాను, మీ మీద ఒక ఈగను కూడా వాళ్ళనివ్వను. మీరు ఏమాత్రం దిగులు పడకండి, నేనున్నాను. మనసులో చింత ఉండగా దిగులు పడకుండా ఎలా? సరే, దీంతో నీ చరిత్ర శుద్ధీకరణ అయిపోయింది. ఇక నువ్వు హాయిగా నా వైపు నుంచి నేను ప్రసాదతే కోరుకుంటున్నా. ప్రస్తుతానికి ప్రసాదం తీసుకువెళ్ళాం. నేను 2 మెడిసిన్స్ రాశాను. ఇవి టైంకి ఇవ్వండి. అలాగే సార్. ముఖ్యమంత్రి మాట ప్రకారమే ఆయన విచారణని కొనసాగించారు. హఠాత్తుగా ఆయనకి ఆరోగ్యం బాగోలేనందువల్ల ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. అయితే శర్మ ఎప్పుడు పని మీదే దృష్టి. వాళ్ళ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్లు ఆయన పరిస్థితి ఏమాత్రం మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అక్కడున్న వాళ్ళెవ్వరిని కాశీపురం నగర్ బాబాతో మనం మాట్లాడాలి. అవును. హాస్పిటల్ వాళ్ళు తెలియజేయాల్సింది ఏమిటంటే అన్నగారు దీన్ని నేనేం చేసుకోను. నీది ఐరన్ లేకలా తయారైంది. నువ్వు ఆ హుకుంను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. మరి నాది? ఇలా చూడండి, మీరు ఎలా మాట్లాడకండి. మీరు దేనికి దిగులు పడకండి. ఇంకేం చేయమంటావు? హుకుంకి ఆ బాబా అండగా ఉన్నాడు. ఏ టీవీ న్యూస్ పెట్టినా కూడా అతనే కనబడుతున్నాడు. మీకు తెలియందా, టీవీ న్యూస్ ఎంతకాలం గుర్తుంటుందండి? అయినా ఆ హుకుం సింగ్ ఏమీ చేయలేడు. తను సన్యాసం తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తను చేతిలో ఒక బొచ్చె తీసుకుని అడుగు తినడానికి పనికొస్తాడు, కానీ ఇంకేమీ చేయలేడు. నువ్వు సరిగ్గానే చెప్పావు. హుకుం గాని మళ్లీ తన కాళ్ళ మీద నిలబడ్డాడో ఆ తర్వాత ముష్టెత్తుకోవాల్సింది నువ్వు. అది కూడా బొచ్చె లేకుండా. తప్పుకో. మాట్లాడుతున్నావు, రెండే చేసావు. బాగా చేసావు, బాగా చేసావు. అలాగే చేయాలి.
అలాగే చేస్తున్నావు కమాన్ నువ్వు? ఎక్సర్సైజ్ చేయాలి, కసరత్ చేయాలి. 50 చెయ్యి. సూపర్ మాట్లాడుతున్నావు, 2 చేసావు. శభాష్. కరెక్ట్, అలాగే చేయాలి. అలా చేస్తే నేషనల్స్ వెళ్ళలేవు, అసలు గెలవలేవు కూడా. బ్యాలెన్స్ చేయి, సరిగ్గా బ్యాలెన్స్ చేయి. సూపర్ అలాగే కమాన్ కమాన్ అలాగే కట్ చేయి. శభాష్. అలాగే సూపర్. అదరే అలాగే అలాగే చెయ్యి. పట్టుకో జాగ్రత్త సూపర్ చూసుకో. ఇంకా చేయాలి. ఏం చేస్తున్నావు? అలా కాదు. టోర్నమెంట్లో ఇలా ఆడితే ఓడిపోతావు. నేషనల్స్ గెలవాలి లేదా నీకు? నేషనల్స్ గెలవాలి. కట్ చేయి. ఏ పరమేందర్ అలాగే పట్టుకో. గట్టిగా పట్టుకో. కాస్ట్యూమ్ లో రా అలాగే లాక్ చేయి. ఏ భారతి ఇలా రా ఓకేనా? తనతో చూద్దాం మమ్మీ నీ గేమ్ చూపించు ఓకే మేడం అలాగే బాగా ఆడుతున్నావు. అలాగే ఆడు. అలాగే పట్టుకో. అలాగే కొట్టకూడదు. వలల్లో చూడు. గట్టిగా పట్టుకో. శభాష్. అలాగే వెరీ గుడ్ స్టార్ట్ చేయండి గుడ్ అలాగే కొత్తగా వచ్చింది కానీ చాలా బాగా చేస్తుంది. బాగా ఆడుతున్నావు శభాష్ చిన్ డౌన్ అంతే అలాగే ఏం బానే ఉంది కానీ ఫుట్ వర్క్ కొంచెం వీక్ గా ఉంది వీక్ గా ఉందా అప్పర్ బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నీ ఫుట్ వర్క్ అంత ఫాస్ట్ గా లేదు ఫ్యూచర్ లో పెద్ద లెవెల్ మ్యాచెస్ లో నీ ఆపోనెంట్స్ ఈ వీక్నెస్ నే ముందుగా పట్టుకుంటారు అర్థమైందా ఇలా చూడు ఇదేమి షో చేసే ఆట కాదు అర్థమైందా అర్థమైంది కోచ్ గారు ప్రాణాలు పెట్టి ఆడతాను ప్రాణంతో పాటు దృష్టి కూడా పెట్టాడు కోచ్ గారు నాతో ఒక బౌట్ చేయించండి 1-2 దెబ్బలతో నేర్చుకుంటుంది లేదా శాశ్వతంగా ఆట వదిలేస్తుంది పదండి అందరూ మీ ఫార్మేషన్ చేయండి ఏకరూపం మహాస్వరూపం బాబా నిరాలా సింగ్ గారికి పేదలను కాచే బాబాజీకి ఎప్పుడు జయమే కలగాలి సర్వం దేవం ఏంటమ్మా పహిల్వాన్ అన్నయ్య నువ్వా ఇంకా ఎలా ఉన్నావు బాగున్నాను. నేల నుంచి మ్యాట్లో ప్రాక్టీస్ చేయడం ఎలా ఉంది? నిజం చెప్పాలంటే ఒంటికి మట్టంటుకోకపోతే కుస్తీలో మజాయే ఉండదు. మ్యాట్ కూడా బానే ఉంది, కాళ్ళు మాత్రం మాటిమాటికి జారిపోతూ ఉన్నాయి. మరి ఆ కోచ్ ఆవిడకేమైనా వచ్చా లేక ఉత్తుగానే? లేదన్నయ్య బాగానే వచ్చు, బాగా గమనిస్తోంది, కరెక్ట్ గా పట్టుకుంటుంది. అలాగా? అదంతా ఎందుకులే, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఆదివారం నాడు బబితాని ఇంటికి తీసుకువెళ్తున్నాను, అమ్మా నాన్నకి చూపించడానికి. మంచిది, నువ్వు మాతో రావాలి. నేనెందుకు? నీ పెళ్ళమే కదా, చూపించడానికి నువ్వు వెళ్ళు. అలాగా? నీకేం కాదా తను? ఎందుకు కాదు, మా ప్రియమైన వదినావిడ. కానీ అన్నయ్య సండే మాత్రం నేను నీతో రాలేను, బాబాజీ ప్రవచనం ఉంది ఆ రోజు. ఇలా చూడు పమ్మి, అలా చేయకు. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను కదా. మరి అరే, ఇది ఎంత పెద్ద విషయం అవుతుందో నీకు తెలుసు కదా. అమ్మ ఏమంటుందో తెలియట్లేదు. బబితా గురించి ఆవిడకి తెలిస్తే ఆవిడ ఏం చేస్తుందో. ఇలా చూడు, నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. నాతో పాటు రా ప్లీజ్. కానీ సండే ప్రవచనం ఉందని చెప్పాను కదా, అది మిస్ అవ్వడం అంత మంచిది కాదు. అయినా నువ్వెందుకంత దిగులు పడుతున్నావు? బాబాజీని తలుచుకుని వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది. నీకు తెలియందేం కాదు, నేను నీతో పాటు వచ్చానంటే అమ్మ ఇంకా కోప్పడుతుంది. చెప్పేది అర్థం చేసుకో.